కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హస్తం పార్టీయే గెలుస్తుందా? 3 రంగుల జెండానే జూబ్లీహిల్స్ గడ్డపై రెపరెపలాడుతుందా అంటే అవును అని చెప్పి ఉప ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది అధికార కాంగ్రెస్. అలాంటి పప్పులేం ఉడకవు, మళ్లీ కారు పార్టీనే జోరు చూపిస్తుంది అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. దీంతో ఈ రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. అందులోనూ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్కు ఇది మరింత కీలకం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినా హైదరాబాద్పై కాంగ్రెస్ పట్టు సాధించలేదనే టాక్ ఉంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి రాజధానిలోనూ తమ హవా మొదలైందని చెప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది హస్తం పార్టీ. ఓవైపు జూబ్లీహిల్స్ నుంచి ఎవరిని బరిలోకి దింపాలని దానిపై కసరత్తు చేస్తూనే మరోవైపు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతూ ముందుకు సాగుతోంది. అయితే ఎవరొచ్చినా ఈసారి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపుని ఆపలేరంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే హైదరాబాద్ ప్రాంత అభివృద్ధికి మరింత ఉత్సాహంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ ప్రజా సమస్యలు గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనాయి. గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదు. మేము ఈ జూబ్లీహిల్స్ తిరిగే సందర్భంగా ప్రజల స్పందన కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉంది. సర్వేలు కూడా అవే చెప్తాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుస్తాం. ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా గెలుపుపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక్క జూబ్లీహిల్సే కాదు, రాబోయే ఏ ఎన్నికైనా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అంటున్నారు. ఇటు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఎలా గెలుస్తుందో చూస్తామంటోంది బీఆర్ఎస్. హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసిన అధికార పార్టీ వైపు జూబ్లీహిల్స్ జనాలు చూసే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. నీ దోపిడి సామ్రాజ్యం కోసం ఇవాళ జిహెచ్ఎంసీని పడకవేస్తా ఉన్నావు, హెచ్ఎండిఏను తుంగలో చెప్తా ఉన్నావు. మొత్తంగా జూబ్లీహిల్స్ బైపోల్లో ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. గెలిచి తీరుతాం, మా సత్తా ఏంటో చూపిస్తామంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు.